నేను ఒక్క విషయం మీతో మనవి చేస్తాను. ధర్మాచరణము చేసినవాడు ఎవరు ఉంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. అందుకే భగవంతుడు పెట్టిన నియమాలలో చాలా పెద్ద నియమం ఏమిటి అంటే, అందరూ యజ్ఞము యాగము చెయ్యగలుగుతారు, చెయ్యలేకపోతారు. కానీ ప్రతిరోజు నువ్వు 2 యజ్ఞములు చెయ్యి. ఒకటి అతిథి యజ్ఞము, 2 భూత యజ్ఞము. అతిథి యజ్ఞము అంటే నీ ఇంటికి ఒక అతిథి వచ్చి తినాలని కోరుకో. ఎప్పుడూ నువ్వు నీ కుటుంబ సభ్యులు తినడం కాదు, ఒక్కొక్క రోజున భగవంతుడు అనుగ్రహించాలనుకుంటే ఎవరో ఒక ఉత్తముడైన వ్యక్తి, ఏ స్వార్థం లేనివాడు, ఎప్పుడూ దేన్ని కోరనివాడు అనుకోకుండా మన ఇంటికి వస్తాడు. భాగవతంలోనే అంటాడు నందుడు, ఊరకరారు మహాత్ములు మా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. భగవంతుడు ఒక అతిథి రూపంలో వస్తాడు. అతిథికి పెట్టినదేదో అది చాలా గొప్ప విషయం. ఇంటికి అతిథి వస్తూ ఉండాలి, ఒకరికి పెడుతూ ఉండాలి, వాళ్ళు కూడా తింటూ ఉండాలి. భూతయజ్ఞం, మిగిలిన ప్రాణులు ఒకదానిలో ఉన్న విభూతిని ఇంకొకటి వాడుకోదు. ఒక చేప కప్ప నుంచి ఏమీ నేర్చుకోదు. చేప నేర్చుకుందామన్నా కప్పలా భూమి మీద నీటిలోనూ ఉండగలిగిన లక్షణం దానికి రాదు. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది తప్ప కోయిలలా పాట పాడే ప్రయత్నం చేయదు. కోయిల నుంచి పాట, నెమలి నుంచి నృత్యం, చేపని చూసి ఈత, పక్షిని చూసి విమానం, అన్నీ నేర్చుకోగలిగిన వాడెవరంటే సమస్త ప్రాణులలో ఉన్న విభూతిని వాడుకునేవాడు మనిషి ఒక్కడే.